ఇప్పుడు మీకు ఒక సాంగ్ వినిపిస్తాను, వినండి. నీ కళ్ళలోని జల్లు మట్టి సువాసన, నీ నవ్వుల బిందెలో స్వప్నాల సువర్ణ, మనసులు ఎల్లవేళ నీ ప్రేమే గుసగుస, ప్రతి శ్వాసలోను నేనే నిన్ను కోరుకుంటూ, ఓ నా ప్రేమ నువ్వే నా సంతోషం. విన్నారు కదా ఎలా ఉంది? ఈ సాంగ్ని నేను జస్ట్ 20 సెకండ్స్లోనే తయారు చేశానంటే మీరు నమ్ముతారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు తెలుసా, ఒక మంచి మూవీ సాంగ్ క్రియేట్ చేయాలంటే ఎంతమంది టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ కావాలో మనం గమనిస్తే లిరిసిస్ట్, కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, బ్యాక్గ్రౌండ్ వోకలిస్ట్, ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ అరేంజ్మెంట్, సౌండ్ ఇంజనీర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్, ఇలా ఎంతో మంది ఉంటారు. ఒక సాంగ్ కోసం అంతమంది కష్టపడాల్సింది, అప్పుడే ఆ సాంగ్ అంత అందంగా వస్తుంది. కానీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో కేవలం 2 నిమిషాల్లోనే సాంగ్ తయారు చేయవచ్చు అనే విషయం మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. మీరు కేవలం 2 నిమిషాల్లోనే మీకు నచ్చిన సాంగ్ క్రియేట్ చేయవచ్చు. ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారా? అయితే పదండి, దిగ్గు నేర్పేద్దాం. సాంగ్ క్రియేట్ చేయాలంటే మనకు నార్మల్గా కావాల్సింది ఏంటి? మొదటగా లిరిక్స్ ఉంటే మనము ఎలా పాడాలో తర్వాత ప్లాన్ చేసుకుంటాం కదా. కాబట్టి మనం ఇప్పుడు లిరిక్స్ ను రాయాలి. భయపడకండి, మాకు లిరిక్స్ రాయడం రాదే అనుకుంటున్నారా? మీకు ఏం తెలియాల్సిన అవసరం లేదు, కానీ మీరు 2 నిమిషాల్లో సాంగ్ క్రియేట్ చేయగలరు. నన్ను నమ్మండి, నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు చేయగలరు. మీకు ChatGPT తెలుసా? తెలియకపోయినా పర్లేదు, నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. తెలిస్తే మంచిదే. ChatGPT అనేది ఒక ఏఐ టూల్. ఈ ఏఐ మోడల్ ద్వారా మనకు కావాల్సిన పనులన్నీ చేయగలం. అంటే ఇంటి పని, వంట పని కాదు. మనకు ఏదైనా తెలియకపోతే దీంట్లో సెర్చ్ చేస్తే మనకు అది తెలియజేస్తుంది. ఇప్పుడు మనకు లిరిక్స్ రాయడం రాదు కాబట్టి నేను ChatGPTని లిరిక్స్ రాయమని అడుగుతున్నాను. గూగుల్కి రండి. గూగుల్కి వచ్చిన తర్వాత ChatGPT అని టైప్ చేయండి. మీరు మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. మొబైల్లో అన్న చేయొచ్చు, లేదా మీరు కంప్యూటర్ ఉంటే డెస్క్టాప్లో కూడా చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ వెబ్సైటే ఉంది చూడండి, ఇంట్రొడ్యూసింగ్ ChatGPT అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ట్రై ChatGPT అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఒకవేళ ఫస్ట్ టైం కనుక మీరు ఓపెన్ చేస్తున్నారైతే మీకు గూగుల్ అకౌంట్ తోటి సైన్ అప్ అవ్వమని అయితే అడుగుతుంది. మీకు అక్కడ జీమెయిల్ లేదా గూగుల్ ఐడి అయితే చూపిస్తుంది. మీరు రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అనేది మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ మీకు ఉండవు, కేవలం ఈ పైన ఉన్న 2 మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అవి 2 ఉంటాయి. నేను ఆల్రెడీ దీంట్లో సెర్చ్ చేశాను కాబట్టి నాకు హిస్టరీ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ GPT అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ సెర్చ్ GPT అని ఉంది కదా, మీరు ఇక్కడ సునో AI V3.5 అని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, కింద సునో AI V3.5 లిరిక్స్ రైటర్ అని ఉంది కదా, మీరు దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ స్టార్ట్ చాట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు సునో ఏ అని మీకు ఇక్కడ డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా. మీరు ఏం చేయాలంటే ఇక్కడ మెసేజ్ సునో ఏ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మనకు ఎలాంటి లిరిక్స్ కావాలో ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నాకు వచ్చేసి తెలుగు లిరిక్స్ కావాలి, తెలుగు లవ్ సాంగ్ అని అయితే నేను టైప్ చేస్తున్నాను. రైట్, తెలుగు లవ్ సాంగ్ లిరిక్స్. ఓకే, నేను ఇక్కడ రైట్ తెలుగు లవ్ సాంగ్ లిరిక్స్ అని అయితే ఇచ్చాను. తర్వాత ఇక్కడ చూడండి, సెండ్ బటన్ ఉంది కదా, దీన్ని నొక్కండి. దీన్ని నొక్కితే అది రాయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, టైటిల్ ఇచ్చేసింది ఫస్ట్. ఇక్కడ తర్వాత స్టైల్, జానర్ అండ్ టైప్, అంటే మనకు ఏ స్టైల్లో కావాలనేది కూడా అదే ఆటోమేటిక్గా రాసేసింది. సాంగ్ డిస్క్రిప్షన్ కూడా రాసింది. ఇక్కడ చూడండి, లిరిక్స్ కూడా మనకు 10 సెకండ్స్లో అయితే రాసి ఇచ్చేస్తుంది. చూడండి, అయిపోయింది, కంప్లీట్ అయితే అయిపోయింది. జస్ట్ ఒక 10 సెకండ్స్లోనే రాసేసింది మొత్తం. మనకు ChatGPT లిరిక్స్ అయితే రాసిచ్చింది కదా, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వెబ్సైట్కి అయితే రావాలి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, సునో ఏ అనే వెబ్సైట్కి అయితే రావాలి. ఇది రావాలంటే మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఈ లింకుని క్లిక్ చేస్తే మీరు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు యాక్సెప్ట్ ఇన్వైట్ అని ఉంది కదా, దీన్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు గూగుల్ ఐడి లేదా మీ మొబైల్ నెంబర్ తోటి సైన్ అప్ అవ్వమని అయితే అడుగుతుంది. నేను ఇక్కడ గూగుల్ ఐడి తోటి అయితే సైన్ అప్ అవుతున్నాను. ఇక్కడ జీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు తర్వాత చూడండి, ఇక్కడ మీకు క్రియేట్ ఏ సాంగ్ అని అయితే మీకు డాష్ బోర్డ్ అయితే వచ్చేస్తుంది. మీరు దీన్ని క్లిక్ చేయండి.
దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం కనుక ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు చాట్‌జీపీటీలో మనం ఏదైతే లిరిక్స్ రాసుకున్నామో ఇక్కడ మీకు టైటిల్ అని ఉంది కదా, ఈ టైటిల్ని కాపీ చేసుకోండి. ఈ టైటిల్ని కాపీ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కస్టమర్ ఉంది చూడండి, ఫస్ట్ దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక వెల్కమ్ డాష్ బోర్డ్ అయితే వస్తుంది. గెట్ స్టార్టెడ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు టైటిల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, టైటిల్. ఇక్కడ మీరు కాపీ ఏదైతే చేసుకున్నారో టైటిల్ అక్కడ అది చేసేయండి. తర్వాత మీరు స్టైల్ జానర్ అండ్ టైప్ అని ఉంది కదా, మీరు దీన్ని కూడా కాపీ చేసుకోండి. రొమాంటిక్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అని ఉంది చూడండి, ఇక్కడ మీరు పేస్ట్ చేసేది. తర్వాత లిరిక్స్ సాంగ్ డిస్క్రిప్షన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ సాంగ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ లిరిక్స్ మొత్తం కాపీ చేసుకొని ఈ సునో ఏ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేసేయండి. ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ క్రియేట్ బటన్ ఉంది కదా, దీన్ని కొట్టండి అంతే. జస్ట్ ఇప్పుడు మనకు బూమ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు జనరేట్ అయితే అవుతుంది సాంగ్. ఇక జస్ట్ ఒక 10 సెకండ్స్లోనే జనరేట్ అయితే అవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు మనకు కంప్లీట్ అయింది జనరేట్ అవ్వడం కూడా. ఇప్పుడు నేను ప్లే చేసి కూడా చూపిస్తాను చూడండి. నీకో సగం నవ్వుల్లో నా ప్రాణముంది, నా కలలో వెన్నెల నీ రూపం గుపాలి, నీ కళ్ళలో నిజల్లు మట్టి సువాసన, నీ నవ్వుల బిందెలో స్వప్నాల సువర్ణం, మనసులు ఎల్లవేళ నీ ప్రేమే గుసగుస, ప్రతి శ్వాసలోను నేనే నిన్ను కోరుకుంటూ, ఓ నా ప్రేమ నువ్వే నా సంతోషం హమావి, నీ తోడే నాకు ఓ వెన్నెల లలకం, నిన్ను చేరే కలల పాయసంలో పడి ఈ హృదయం నీ తోడే సజీవంగా వెతుకుతుంది. మీరు ఫస్ట్ ఇది విన్నారు కదా, సెకండ్ కూడా వినండి. నీ కొసగం నవ్వులో నా ప్రాణం ఉంది, నా కలలో వెన్నెల నీ రూపం గుబాలి, నీ కళలోని జల్లు మట్టి సువాసన, నీ నవ్వుల బెండెలో స్వప్నాల సువర్ణం, మనసులో ఎల్లవేళ నీ ప్రేమే గుసగుస, ప్రతి శ్వాసలోను నేనే నిన్ను కోరుకుంటూ, ఓ నా ప్రేమ నువ్వే నా సంతోషం ఫనావి, నీ తోడే నాకు ఓ వెన్నెల లొలకం. విన్నారు కదా ఎంత రియలిస్టిక్గా ఎంత అసలు స్మూత్గా ఉందో చూడండి మ్యూజిక్. మనం ఏం చేయలేదు, జస్ట్ లిరిక్స్ రాసుకున్నాం, దీంట్లోకి వచ్చేసి కాపీ చేసాం, పేస్ట్ చేసాం అంతే. జస్ట్ మనకు 2 మినిట్స్ కూడా పట్టలేదు. కాకపోతే మనకు సైన్ అప్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది, కానీ మనకు నిజంగా ఇది జనరేట్ చేయడానికి అక్కడ ఒక 10 సెకండ్స్ ఇక్కడ ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్లోనే మనకు 2 మ్యూజిక్లు అయితే జనరేట్ చేసి అయితే ఇచ్చేసింది. రియల్లీ అమేజింగ్ కదా. అసలు మనకు మ్యూజిక్ గురించి ఏం తెలియకున్నా, నాలెడ్జ్ అసలు లేకపోయినా మనం మ్యూజిక్ అయితే జనరేట్ చేయొచ్చు. దీంట్లో ఇదొకటే కాదు, మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే జనరేట్ చేయొచ్చు. కాకపోతే మీకు కొంచెం దీని గురించి తెలియాలి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంప్లీట్గా దీని గురించి మీకు పర్టికులర్గా ఈ సునో ఏ వెబ్సైట్ గురించే మీకు చెప్తాను. అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, అవన్నీ చెప్తే మీకు కొంత కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను సింపుల్గా అయితే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ సునో ఏ వెబ్సైట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్లో చెప్పండి. దీని గురించి ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.